శ్రీకాళహస్తిలోని పాత బస్టాండ్ సర్కిల్ వద్ద వంగవీటి మోహనరంగ వర్ధంతి కార్యక్రమాలను కాపునాడు శ్రీకాళహస్తి నియోజకవర్గం అధ్యక్షులు గరికిపాటి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ పాల్గొని ముందుగా వంగవీటి మోహనరంగ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం రంగా చేసిన సేవలను స్మరించుకున్నారు. పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాపునాడు శ్రీకాళహస్తి నియోజకవర్గ అధ్యక్షులు గరికిపాటి చంద్రశేఖర్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాలకు వంగవీటి మోహనరంగ అండగా నిలిచారన్నారు. కులం, మతం, రాజకీయాలకు అతీతంగా రంగా ప్రజల గుండెల్లో నిలిచారని, రంగాను ఎన్నో ఏళ్లుగా ప్రజల గుండెల్లో పెట్టుకున్నారని తెలిపారు. ఆయన ఆశయాల సాధన కోసం కృషి చేయాలని కోరారు. కాపు, బలిజ, ఒంటరితగా కులాలంతా ఏకమై ముందుకు సాగాలని, గత ప్రభుత్వంలో ప్రస్తుత ప్రతిపక్ష నాయకులు పవన్ కళ్యాణ్ ఏ విధంగా విమర్శించారో, అతనిపై ఏ విధంగా దాడి చేశారో ప్రజలు గుర్తించి నేడు గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పి పవన్ కళ్యాణ్కు అగ్రస్థానం కల్పించే విధంగా కాపులంతా కృషి చేశారన్నారు. ఇదే విధంగా కాపు, బలిజ నాయకులంతా ఒకటే రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకుపోవాలని కోరారు. అన్నగారిని మనం రంగా గారు చేసిన సేవల్ని, బడుగు బలహీన వర్గాలని ఆయన ఏ విధంగా అయితే కాపాడుకుంటూ పోయాడో అదే విధంగా శ్రీకాళహస్తిలో కూడా మన అన్న కోల ఆనంద్ గారు అదే విధంగా కులము, మతము భేదం లేకుండా ఆ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన వల్ల సేవలు చేసి పంపిస్తున్నారు. మనకు కాళహస్తిలో కోల ఆనంద్ గారు, మనకు వంగవీటి మోహనరంగ గారు ఇచ్చిన రోజు, మనకు అవకాశం ఇచ్చిన రోజు మన అన్నని ఎమ్మెల్యేగా గెలిపియాలా. కాళహస్తిలో మనందరికీ సేవలు, ఆయన సేవలు మనం అందరూ అందించుకోవాలా. కాపునాడు నియోజకవర్గ అధ్యక్షుడు వారి ఆధ్వర్యంలో మరి పాత బస్టాండ్ కూడలి వద్ద వారి మిత్ర బృందం అందరూ కలిసి ఈ రోజు రంగా గారి చిత్రపటానికి నివాళులు అర్పించి మరి అన్నదాన కార్యక్రమం కూడా ఎంతమంది వందల మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఆలోచించాలి ప్రజలారా. అదే విధంగా కాపు, బలిజ, ఒంటరి, తెలగ అందరూ కూడా మనం అందరం కూడా ఏకంగా ఉన్నాం. మరి ఈ రోజు చూసాం గత ప్రభుత్వంలో ఏం జరిగిన అక్రమాలు, అన్యాయాలు, మరి పవన్ కళ్యాణ్ గారు మీరు వాళ్ళు చేసిన అనుచిత వ్యాఖ్యలు కావచ్చు, వారు చేసిన దాడులు కావచ్చు, ఈ రోజు అవన్నీ కూడా ప్రజలు బుద్ధి చెప్పారు. మరి అదే రకంగా ఎవరైనా కూడా సరే కాపు కులస్తుల పట్ల, బలిజ కులస్తుల పట్ల మేమందరితో సక్రమంగా సఖ్యంగా ఉంటాము.